వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. అక్రమ కేసులను మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగిందో ఆ సర్వసభ్య సమావేశంలో ఎజెండా మీద లోపల డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ వరకు జరిగితే ఖచ్చితంగా అది అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ లాగానే ఉందను. కానీ దాని తదుపరి కిందకు వచ్చిన తర్వాత కూడా ఆల్రెడీ అప్పటికే మాట వేసినటువంటి కొంతమంది వ్యక్తులు ఈ సర్వసభ్య సమావేశం జరుగుతున్న సందర్భంలో మున్సిపల్ ఆవరణకి ఎలా చేస్తారో కూడా ఎవరికి తెలియటం లేదు. దీన్ని కమిషనర్ గారు బాధ్యత వహించాలి. ఎందుకు వాళ్ళందరూ అంతమంది 30-40 మందిని ఎలా చేశారు? చేసిన వ్యక్తిని చేసిన తర్వాత ఒక వ్యక్తి మా కౌన్సిల్ సభ్యుడు నారాయణ మీద దాడి చేసిన వెంటనే మిగతా వాళ్ళు కూడాను ఒకటి మిగతా వాళ్ళు దాడి చేయడం జరిగింది. దీని మీద ఆయన ప్రాణభీతి మీద పారిపోసి వచ్చింది. ఆయన ఎప్పుడు కనిపించి పంపిస్తామో బెదిరింపులు కూడా వచ్చాయి. దాని మీద మేము టౌన్ పిఎస్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ జరిపని చెప్తున్నాం. ఈ రోజు ఈ నిరసన బీసీలు కాపులు అందరూ కూడాను ఇది మనం పార్టీపురం అనేది మీ అందరికీ తెలుసు ఎంత సామరస్యంగా ఎంత స్నేహపూర్వకంగా జాతితో సంబంధం లేకుండా తెల్లవారితే ప్రతి ఒక్కరం కూడా సోదర భావంతో మెలిగే వ్యక్తులు అందరూ ఉన్నాం. అలాంటిది ఇలాంటి కొత్త వరవడి అనేది పార్టీపురంలో జరగడం చాలా దురదృష్టకరం. దీన్ని మేము ఖండిస్తారో ఏ వ్యక్తులైతే దాడి చేస్తారో వాళ్ళు కూడా మాకు వ్యక్తిగతంగా మాకు వాళ్ళ మీద ఎటువంటి అభ్యంతరాలు కానీ ఆక్షేపాలు కానీ లేవు. కాకపోతే ఒక వ్యక్తి మీద దాడి చేసేటప్పుడు మొత్తం జాతి అంతా కదిలో వస్తుందని తెలియజేయడం కోసం నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం తెలియజేశారు. ఈరోజు మరొక ముఖ్య విషయం ఏంటంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అనుబంధ సభ్యుడిగా ఉన్న అధికార పార్టీ ఉన్న వ్యక్తి ఈరోజు తన జాతికి ఏదైతే ఉందో అది దాన్ని నిర్భయంగా మీరందరూ కూడా సోషల్ మీడియాలోన అప్లోడ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అదేవిధంగా ఈ రోజు ఎమ్మెల్యే అలజంగి జోగారావు గారు అదే కౌన్సిలర్ల మీటింగ్ లో ఉండి కూడా ఇంత దారుణంగా ఒడిగడుతున్నా సరే నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నారే తప్పించి ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నాం, మేము ఏదైనా చేయగలం, ఏదైనా కొట్టగలం, ఎంతమందిని కొట్టగలం. ప్రతి మీటింగ్ లో కమిషనర్ చెప్తున్నా ఆల్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉండాలి, అదర్ పార్టీస్ ఎందుకు ఇక్కడ ఉంటున్నారు అని అడిగినా సరే ఇప్పుడు కూడా కమిషనర్ పట్టించుకోలేదు. ఒక్కరిని చూసి 50-100 మంది వచ్చి పడిపోవడం ఇది ఈ పార్వతీపురం మున్సిపాలిటీ చరిత్రలో లేదు. అలాంటి చరిత్ర సృష్టిస్తున్నటువంటి ఈ రాజకీయ గుల్లి నిబంధన ఈ దొంగ రాజకీయాలు కడప కర్నూలు ఎక్కడో మనం విన్నాం. కానీ ఇక్కడ ప్రస్తావిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు ఉంటుండగా ఇవన్నీ చేస్తానంటే అతను తెలియకుండా ఎటువంటిది కూడా జరగదు. మేము ఎమ్మెల్యే కొత్త రాజకీయాన్ని ఇక్కడ నిలబెడుతున్నారు. ఈ విధంగా నిలబెడితే మాత్రం ముందు ఏ విధంగా జరుగుతుందో తగిన చర్యలు కూడా పరిణామాలు కూడా మీరు చూస్తారు. ఎమ్మెల్యే జోగరాయండి మా కాపు ఐక్యతో మేము అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. వచ్చే ఎలక్షన్ కూడా చూపిస్తాం మేమంటే